సికింద్రాబాద్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందారు. విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం పొందిన తెలుగు సాహితీకారుడు ఆయనే. విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది. ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ ఆయన కలం నుంచి అనేక పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు జాలువారాయి. చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్రకథలు, గజళ్లు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు కూడా ఆయన కలం నుంచి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభా పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచెస్, సింహేంద్ర పేరుతో కవితలు కూడా రచించేవాడు. సినారే కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోని ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్యనాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించారు. 1953లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సినారే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962లో గుబే బకావళి కథా చిత్రంలోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అనే పాటతో ఆయన సినీ పాటలు రాయడాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 3500 గీతాలు రచించారు. సినారే గ్రంథాలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూ భాషల్లో కవితలల్లారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలను సైతం సందర్శించారు. 1990లో యుగోస్లోవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా కూడా పాల్గొన్నారు. సి నారాయణ రెడ్డి 1931 జూలై 29న కరీంనగర్ జిల్లాలోని మారుమూల గ్రామం హనుమాజీపేటలో జన్మించారు. తండ్రి మల్లారెడ్డి రైతు, తల్లి బుచ్చమ్మ గృహిణి. నారాయణ రెడ్డి ప్రాథమిక విద్య గ్రామంలోని వీధిపడిలో సాగింది. బాల్యంలో హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితులయ్యారాయన. ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. అప్పట్లో తెలుగు ఒక ఐచ్ఛికాంశంగానే ఉండేది. అందుకే హైదరాబాద్లోని చాదర్ ఘాట్ కళాశాలలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BA కూడా ఉర్దూ మాధ్యమంలోనే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీని పొందారు. విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో అనేక గ్రంథాలు చదివారు. సినారేది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. ఆయనకు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అనే 4 కుమార్తెలున్నారు. సి నారాయణ రెడ్డిని అనేక అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, భారతీయ భాషా పరిషత్, రాజ్యలక్ష్మి పురస్కారం, సోవియట్ నెహ్రూ పురస్కారం, అసాన్ పురస్కారం మొదలైనవి ఆయన్ని వరించాయి. భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్ గౌరవాలతో సత్కరించింది. ఆంధ్ర కాకతీయ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరట్, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. విద్యా రంగంలోనూ పాలనా పరంగానూ సినారే ఎన్నో పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు, అంబేద్కర్ విశ్వవిద్యాలయం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారు. ఆంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు పదవి కూడా చేపట్టారాయన. మనతో పాటు స్పందించడానికి కవి రచయిత గౌరీశంకర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గౌరీశంకర్ గారు, సినారే గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉండేదండి? సినారే గారితో ఉన్న అనుబంధం మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం సాహిత్య ఉద్యమ అనుబంధం ఉంది. సినారే గారంటే మాకందరికీ చిన్నప్పుడు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనేటువంటి పాటతోటి పరిచయమైనటువంటి వాడు మాకు చిన్నప్పుడు. తెలంగాణ మలిదశ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో తెలంగాణ రచయితల వేదిక నుంచి ఒక కార్యకర్తగా సినారేని పిలిచి ఆ యొక్క రచయితల వేదికకు దిశానిర్దేశం చేయమంటే సై తెలంగాణ అని నినదించినటువంటి వాడు సినారే. ఆనాడు తను రాసిన పాటను రద్దు చేసుకుని చిన్న రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం అవతరించాలని చెప్పినటువంటి వాడు. పోతన ఒంటిమిట్టకు చెందినవాడని చెప్పేసి ఒక వాదనను లేపిన సందర్భంలో సినారే ట్యాంక్ బండ్ మీదకి వచ్చి పోతన విగ్రహం దగ్గర పోతన మార్చు అని రాశాను నేనే ఈ ట్యాంక్ బండ్ పైన, బమ్మెర పోతన అనేది మరిచాను కాబట్టి పోతన బమ్మెరవాడు అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వాడు. సినారే స్వరం తెలుగు సారస్వతం, ఆయన మాట తెలుగు పాట, ఆయన రాత తెలుగుకు తలరాత, హనుమాజీపేట మట్టికి జ్ఞానపీఠను అందించిన వాడు. చెప్పండి సార్. కాబట్టి సినారే మాటలకు మాటలు నేర్పినవాడు. కాబట్టి సినారే లేడు అన్నటువంటి మాటే లేదు. సినారే ప్రతి ఇంట్లో ఉంటాడు, ప్రతి మనిషి హృదయంలో ఉంటాడు, ప్రతి నిత్యం ఒక పాటగా పల్లవిస్తూ ఉంటాడు. సినారే లేకుండా భవిష్యత్ తరాల్లో కూడా సాహిత్యానికి ఉచ్చరించడానికి, సాహిత్యాన్ని అనుకరించడానికి, సాహిత్యాన్ని ఎదగలడానికి సినారే ఎప్పుడు ఉంటాడు. సినారే పాటల్లో, సినారే మాటల్లో, సినారే రాతల్లో, సినారే ఒక బోధకుడిగా, ఒక టీచర్గా ఎప్పుడు ఈ తెలంగాణ మట్టిలో సజీవంగా ఉంటాడు. విశ్వ సాహిత్యంలో ఒక గొప్ప నరుడుగా ఉంటాడు. రైట్ రవిశంకర్ గారు, ఆయన గేయ రచయితగా ఆయన కెరీర్ ను ప్రారంభించినప్పటికీ కూడా అనేక రంగాల్లో, విభిన్నమైన రంగాల్లో ఆయన ప్రతిభను చూపించడం జరిగింది. అవును, ఆయన పాటలు కావచ్చు, పద్యాలు కావచ్చు, గేయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చిరస్మరణీయమని చెప్పుకోవాలి. వాటి గురించి ఇప్పుడు సినారే గారు సాహిత్యంలో చాలా గొప్పవాడు. అట్లాగే సాహిత్యాన్ని బ్రహ్మాండంగా అధ్యయనం చేసిన వాడు, బోధించిన వాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సినారే పాఠం కోసం ఆ తరగతి గది ఎదురు చూస్తూ ఉండేది. సినారే ఏ పాట రాసినా ఎప్పుడు కూడా ఆ ఒక ఫెయిల్యూర్ పాట రాయలేదు. సినారే రాసిన ప్రతి పాట కూడా విజయవంతంగా వెండితెర మీద వెలుగొందింది. కాబట్టి సినారే రాసినటువంటి ప్రతి పాట కూడా, అంటే ఒసే రాములమ్మ సినిమా తీసుకుంటే ఆ రాములమ్మ ఓ రాములమ్మ ఓ రాములమ్మ అని రాసినటువంటి పాట మొత్తం కూడా అట్టడుగు వర్గాలకు, దళిత బహుజన వర్గాలకు ఒక ఆధిపత్య భావజాలంపై యుద్ధం చేయడానికి కావలసినటువంటి యుద్ధరంగాన్ని చెప్పినటువంటి పాట ఒసే రాములమ్మలా మనకు కనిపిస్తుంది. కాబట్టి సినారే రాసిన ఒక పాట కాదు, 3000 పాటలకు పైగా రాశాడు. నీకు తలతల మెరిసే హుసేన్ సాగర్ దాటితే సికింద్రాబాద్ అన్నటువంటి పాట హైదరాబాద్ యొక్క ఔన్నత్యాన్ని, హైదరాబాద్ కున్నటువంటి కల్చర్ ని, హైదరాబాద్ కున్నటువంటి సంస్కృతిని మొత్తం తెలియజేసే పాట. కాబట్టి కొన్ని వందల పాటల్లో, వేల పాటల్లో తను తన యొక్క భావుకుడిగా తెలంగాణని, తెలుగు సాహిత్యాన్ని స్వప్నించినటువంటి వాడు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగాడు, అట్లాగే ఒక ప్రొఫెసర్ గా కొనసాగాడు. అట్లాగే ఆయన లేకుండగా, ఆయన దినపత్రిక తెరిస్తే సినారే ముఖం లేకుండగా, సినారే రూపు లేకుండగా ఏ సాహిత్య పేజీ వచ్చేది కాదు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. ఒక రకంగా తల్లికోడి పిల్లలాగా సాహిత్య రంగాన్ని మొత్తం తన యొక్క రెక్కల కింద దాచుకున్నటువంటి వాడు. అయితే సాహిత్య రంగానికి సంబంధించి ఆయన ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు కూడా అందుకున్నారు రవిశంకర్ గారు. అందులో ప్రధానంగా జ్ఞానపీఠ అవార్డు గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. విశ్వనాథ్ గారి తరువాత రెండో వ్యక్తి, తెలంగాణ వ్యక్తి ఈ అవార్డును అందుకోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. అయితే ఇంకా ప్రభుత్వం ఆయన్ని ఏ రకంగా సత్కరిస్తే, ఏ రకమైన బిరుదులు ప్రదానం చేస్తే బాగుంటుందంటారు? ఆయనకి బిరుదు అంటే ఇక మొత్తానికి విశ్వంబర అన్నటువంటి కావ్యమే ఆయనకు బిరుదు. అంటే
ప్రభుత్వాలు నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా కవి రచయిత. కాబట్టి కవి రచయితగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సినారే గారిని తీసుకొచ్చేసి కూర్చోబెట్టి సినారే గారి ద్వారా మేము ఎట్లా ప్రేరణ పొందామన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతిలో స్పష్టంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పడం జరిగింది. కాబట్టి అవార్డులు వస్తాయి, మంచిదే. ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా హానర్ చేసుకుంది. అట్లాగే నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకించి సినారే గారి పేరుతోటి తప్పకుండా ఆయన ఒక గొప్ప ప్రకటన కూడా చేస్తారనేటువంటి నమ్మకం కూడా ఉంది. సినారే గారి పేరు ఎప్పుడు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన స్మారకంగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఒక గొప్ప నిర్ణయం మాత్రం తప్పకుండా కేసీఆర్ గారు తీసుకుంటారనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకుంది. తప్పకుండా అవార్డులు అన్నవి అవి అనుకోకుండా వచ్చేవి. సినారేకి అవార్డు ఏంటి? సినారే ఏ పాట చూసినా అది ఒక అవార్డే, సినారే ఏ మాట మాట్లాడినా అది ఒక అవార్డే, సినారే ఏ చతురత చేసినా అది ఒక అవార్డే. కాబట్టి సినారే పేరు తెలియని వాడు ఈ తెలుగు సమాజాల్లో ఎక్కడా కనిపించాడు. కాబట్టి సినారేకి గొప్ప పురస్కారం జ్ఞానపీఠ వచ్చింది. కేసీఆర్ గారు అంతకంటే గొప్ప పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయనను ఘనంగా సత్కరించుకుని అతను రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. రైట్ అండి, ధన్యవాదాలు రవిశంకర్ గారు. 1997లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. 6 ఏళ్ల పాటు సభలో ఆయన ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలు అందుకున్నారు. 1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు సైతం రూపొందించారు. తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పాటునందించారు. సినారే రచించిన కవితలు చాలా ప్రసిద్ధి పొందాయి. విశ్వంభర, మనిషి, చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కళం సాక్షిగా, కలిసి నడిచే కాలం, కర్పూర వసంతరాయలు, మట్టి మనిషి, ఆకాశం, తేజస్సు, నా తపస్సు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయుడు, కొనకోటి మీద జీవితం, రెక్కల సంతకాలు వంటివి ఆయన కలం నుంచి జాలువారిన కవితా సంపుటులు. అలా స్టాండ్ ఉంది చూడు, అలా బయట స్టాండ్ ఉంది, ఆడ పెట్టచ్చు.